అందరికి నమస్కారం. ఇవాళ టాపిక్ రాహుల్ గాంధీ గారి పైన ఒక 272 మంది జడ్జిలు, బ్యూరోక్రాట్లు, ఇంకా సీనియర్ వెటరన్ ఆర్మీ వాళ్ళు ఉంటారు కదా, సీనియర్ ఎక్స్ సర్వీస్ మెన్, వీళ్ళందరూ కలిసి ఒక లెటర్ రాసిండ్రు. ఏమని లెటర్ రాసిండ్రు అంటే, ఎలక్షన్ కమిషన్ మీద నువ్వు నిందలేస్తున్నావు రాహుల్ గాంధీ, ఇది కరెక్ట్ కాదు, నువ్వేమైనా ఉంటే ప్రొడ్యూస్ చేయి ఎవిడెన్స్తో ప్రకారం అని చెప్పి ఆయన మీద ఓ పెద్ద చాటబారత అంతా లెటర్ రాసిండ్రు. అయితే ఈ లెటర్ చూపించిన తర్వాత దీని మీద కమెంట్ చూద్దాము, జనాలు ఏం మాట్లాడుకుంటారో అది కూడా చూద్దాం. ఓకే, సో ప్రజలారా ఒక్కసారి ఈ లెటర్ చూద్దాం. ఈ లెటర్ ఇటు ఒకసారి చూడండి. ఇది ఎప్పుడు అంటే జస్ట్ నేనే రాసాను అనమాట. సో దే హెవ్ రిటర్న్ దిస్ థింగ్, అది మొన్నే వచ్చింది బయటికి. అయితే ఇదేంటంటే ఇది వెనమస్ రియోటోరిక్ అంటే విషం ప్రచారం చేస్తూ ఉన్నావు రాహుల్ గాంధీ గారు అని చెప్పి ఆయన మీద రాసిండ్రు. ఇది ఆఫరింగ్ జెన్యున్ పాలసీ ఆల్టర్నేటివ్స్ ఉంటే చెప్పండి, లేకుంటే మాట్లాడకండి ఊరికే అని చెప్పి చెప్తుంటారు. అది ఇంకా ఏం చెప్తున్నానంటే, ఆర్మడ్ ఫోర్సెస్ పైన క్వశ్చనింగ్ దేర్ వ్యాలర్, అంటే వాళ్ళు చేసిన అసలు వాళ్ళు సాధించిన ఘనతలన్నింటిని కూడా నువ్వు పక్కన పెట్టి మాట్లాడుతూ ఉన్నావు. తర్వాత ఇంకోటి చూడండి, ఇక్కడ జ్యుడిషియరీ గురించి ఒక నిమిషం, లెట్ మీ టేక్ ది పెన్. ఇంకో ఆర్మడ్ ఫోర్స్ వాళ్ళపైన ఇంకో క్వశ్చన్ చేస్తూ ఉన్నావు, వాళ్ళ ఇంటిగ్రిటీ పైన. ఇగో జ్యుడిషియర్ని క్వశ్చన్ చేస్తున్నావు, వాళ్ళ ఫెయిర్నెస్ లేదని. పార్లమెంటు తర్వాత కాన్స్టిట్యూషన్ ఫంక్షన్స్ని కూడా అట్నే అంటున్నావు. ఇప్పుడేమో ఎలక్షన్ కమిషన్ కూడా ఇదే మాట అంటున్నావు. ఓదాని తర్వాత ఓదాన్ని మోలు పెట్టి అసలు నువ్వు తిడుతూనే ఉన్నావు, చేస్తూనే ఉన్నావు అని చెప్పి. ఇగో లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ హ్యాస్ రిపీటెడ్లీ అటాక్డ్ ఎలక్షన్ కమిషన్ అని చెప్పి చెప్తా ఉన్నావు. నీకు 100% ప్రూఫ్స్ ఉన్నాయంటున్నావు, నీ దగ్గర నీ ప్రూఫ్స్ ఎందుకు చూపిస్తలేవు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇంక ఇది ఇక్కడ అయిపోలేదు ప్రజలారా, ఇంకా లెటర్ చాలా 3 పేజీలు ఉందన్నమాట. అయితే ఇంకొకటి ఏముందంటే ఇక్కడ చూడండి, హీ హాస్ గాన్ ఆన్ రికార్డ్ టు థ్రెటన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషనర్స్ ఆర్ రిటైర్డ్ హీ విల్ హౌండ్ దెమ్. అంటే ఏమన్నట్టంటే, వీళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా వీళ్ళ సంగతి చెప్తా అని చెప్పి రాహుల్ గాంధీ ఓపెన్గా థ్రెటన్ చేస్తూ ఉన్నాడు అని అంటారు. మరి ఓపెన్గా రాహుల్ గాంధీ వీళ్ళని ఎందుకు థ్రెటన్ చేస్తూ ఉన్నాడు, మరి ఎలక్షన్ ఇప్పుడు ఎందుకు చేయట్లేదు, అప్పుడే ఎందుకు చేస్తూ ఉన్నాడు అంటే, ఏం చేసినట్టే ప్రజలారా, ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇంతకంటే ముందు 3 ఉంటుండే, ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ అపోజిషన్, తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, 3 కలిసి డిసైడ్ చేస్తారు ఎవరిని, చీఫ్ ఎలక్షన్ కమిషన్ని. ఇప్పుడు ఏమైందంటే అందులోకి వెళ్ళి అది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని తీసేసిండ్రు. మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని తీసేస్తే ఇది అసలు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మరి దీని మీద కనీసం దీన్ని సుమోటోలాగా తీసుకుని ఏదో ఒకటి చేయాలనా? ఎందుకంటే 3 ఇండిపెండెంట్ పర్సన్స్ ఉండాలి, కానీ ఇద్దరు, ఒక ప్రధానమంత్రి, ఒక కేంద్ర మంత్రి, తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్. అంటే ప్రభుత్వమే డిసైడ్ చేస్తుందా? ఒక ఎలక్షన్ కమిషన్ అంటే ఇండిపెండెంట్ బాడీని ఒక ప్రభుత్వం డిసైడ్ చేసేది ఉంటే ఇది ఎట్లకెళ్ళి కరెక్ట్? అవునా? ఇంకొకటి దాంతోపాటు ఇప్పుడు ఈ మధ్య కాలంలో వాళ్ళకి ఏమి ఇచ్చారంటే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఆయన తీసుకున్న డిసిషన్స్, ఎప్పుడైతే ఆయన అధికారంలో ఉన్నప్పుడు, పదవిలో ఉన్నప్పుడు ఏ డిసిషన్స్ తీసుకుంటాడో ఆ డిసిషన్స్ పైన ఎట్లాంటి అసలు డ్యూరింగ్ హిస్ అంటే టెన్యూర్ కానీ ఆఫ్టర్ హిస్ టెన్యూర్ అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత కానీ ఆయన మీద ఎట్లాంటి కేసులు ఉండవు అని చెప్పారు. అంటే రాహుల్ గాంధీ గారు ఏం చెప్తా ఉన్నారంటే, నువ్వు రిటైర్ అయినగా ఏమైనా చేసుకో, పదవిలోకి వచ్చిన తర్వాత మాత్రం నేను తప్పకుండా తోడుకొని తీసుకొని వస్తాను మిమ్మల్ని అందరినీ, ఇవన్నీ ఏమేమి చేసుకుంటారో దీని మీద తప్పకుండా నేను ఇచ్చేస్తాను అని చెప్పి, ఎందుకంటే ఇట్లాంటి తప్పిదాలు జరుగుతున్నాయి అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. అయితే దీన్ని ఓపెన్గా థ్రెటన్ చేస్తూ ఉన్నారు రాహుల్ గాంధీ. ఇట్లా చేసిన తర్వాత కూడా రాహుల్ గాంధీ మీద కేసు ఎందుకు పెడతలేరు? మరి రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో కేసు ఎందుకు పెడతలేరంటే, నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఆ పదవి నుంచి, అంటే ఇప్పుడు సెలక్షన్ కమిటీ నుంచి తీసేస్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరి ఏం చేసిండ్రు న్యాయమూర్తి గారు అంటే, ఏం చేయలేదు. ఆ కేసును టేకప్ చేసింది లేదు, టేకప్ చేసి ఏమైనా ముందర తీసుకుపోయింది లేదు. అట్లాంటప్పుడు ఏం నమ్మకం కుదురుతుందండి? నాకు అర్థం కాదు ఒక క్వశ్చన్. ఏం కైండ్ ఆఫ్ నమ్మకం కుదురుతుంది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పైన, కోర్టుల పైన? మరి అది ఇంకా మనం ఏం తెలుసుకోవాలో ప్రజలు తెలుసుకోవాలి. తర్వాత ఇంకా కొంచెం ఉన్నాయి, ఇక్కడ అయిపోలేదు ప్రజలారా. ఆయనతో రాహుల్ గాంధీతో పాటు ఇంకా మిగతా కొంతమంది, ఇక్కడ చూడండి, సీనియర్ కాంగ్రెస్ వాళ్ళు, ఇంకా తర్వాత కొన్ని అదర్ పొలిటికల్ పార్టీస్ లైక్ మమతా బెనర్జీ కానీ లేకుంటే ఇంకా ఇట్లా స్టాలిన్ గారు కానీ, తర్వాత కొన్ని ఆర్గనైజేషన్స్, ఎన్జిఓలు కానీ, ఓకే, తర్వాత కొంత ఒపీనియేటెడ్ స్కాలర్స్ ఉంటారు వాళ్ళు కానీ, ఇంకా కొంతమంది అటెన్షన్ సీకర్స్, ఇంకా అన్ని చాలామంది వాళ్ళందరూ కూడా ఎస్ఐఆర్ పైన తప్పు అని చెప్పి చేస్తూ ఉన్నారు. ఎస్ఐఆర్ తప్పు అని ఎవరు చెప్పలేదు. కరెక్ట్గా చెప్పాలంటే ఎస్ఐఆర్ తప్పు అని చెప్పలేదు. కానీ ఎస్ఐఆర్ జరుగుతున్న పద్ధతులలో ఒకటి చెప్తాను చూడండి, ఒక సింగిల్ పాయింట్ ఎజెండా తోటి మాట్లాడతాను నేను ఇప్పుడు ఎస్ఐఆర్ అంటే సిస్టమాటిక్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంటంటే,
ఇప్పుడు ఓట్లల్లో ఎట్లాంటి అవకతవకలు ఉండకుండా నీట్‌గా ఉండాలి. ఎవరికి 2 ఓట్లు ఉండొద్దు అనే కాన్సెప్ట్ తోటి వచ్చిండ్రు వీళ్ళు. అట్లాంటప్పుడు దొంగ ఓట్లు ఉండొద్దు, ఎవరంటే వాళ్ళు ఉండొద్దు అనే కాన్సెప్ట్ తోటి వచ్చినప్పుడు దీనికి ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆధార్ కార్డ్‌ను ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఎపిక్ నంబర్ ఉంటది కదా! ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఎపిక్ నంబర్‌కును ఆధార్ కార్డ్‌ను లింక్ చేయండి. కానీ వీళ్ళేం చెప్తున్నారంటే అసలు ఆధార్ కార్డ్‌నే మేము యాక్సెప్ట్ చేయమని చెప్పి చెప్తుండే ఎలక్షన్ కమిషన్. ఆధార్ కార్డ్‌ని ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేయకపోతే ఇక అది ఎట్లా పద్ధతి? ఏం పద్ధతి? ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట కొన్ని జాగాలలో చాలా చోట్లలో కూడా ఇప్పుడు హర్యానాలో ఓటేసినోడు, ఢిల్లీలో ఓటేసినోడు, బీహార్‌లో ఓటేస్తుండ్రు. అంటే ముగ్గురు ఓటేస్తా ఉండ్రు. మరి ఇది ఎట్లా సాధ్యం? అంటే ఇంకొకటి ఏందంటే ఇప్పుడు కొంతమంది ట్రైన్‌లలో వచ్చి కూడా ఓటేసిండ్రు అని చెప్పి కపిల్ సిబల్ గారు మొన్న ఒక ఎవిడెన్స్‌తో పాటు ప్రూవ్ చేసిండు ఆయన. ఆయన ఎవిడెన్స్‌తో పాటు తీసుకొచ్చి చూయించిండు. వై దిస్ ఈస్ హ్యాపెనింగ్? ఎలక్షన్ రోజున స్పెషల్ ట్రైన్‌లు హర్యానా నుంచి అది బీహార్‌కి ఎందుకు వచ్చినాయి? వాళ్ళంతా ఎక్కడికెళ్ళి వచ్చినాయి? ఈ 6,000 7,000 మంది ఎక్కడికెళ్ళి ఓట్లు వేసిండ్రు అన్న టైప్‌లో ఆయన క్వెషన్స్ కొన్ని రైజ్ చేసిండు ఆయన. రైట్? ఇక్కడే అయిపోలేదు. ఇంకా మనం కిందికెళ్ళి చూద్దాం ఉన్నాం మనం. ఎలక్షన్ కమిషన్‌ని బీజేపీకి బి టీమ్ అని చెప్పి వీళ్ళందరూ మాట్లాడుతా ఉన్నారు అని చెప్పి ఉంది. అయితే సరే ఇదంతా ఉంది. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎస్ఐఆర్‌ని ఎవ్వరు చేయట్లేదు. తప్పు అని చెప్పట్లేదు ఇక్కడ. కానీ అవుతున్న పద్ధతులల్లా చేస్తున్న ప్రాసెస్‌ని ఇది తప్పు అని లెక్క పెడతా ఉన్నారు. ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మరి అస్సాంలో కూడా ఎలక్షన్‌లే కానీ అస్సాంలో చేయట్లేదు. అదే బెంగాల్‌లో చేస్తా ఉంటారు. అదే తమిళనాడులో చేస్తా ఉంటారు. అదే కేరళలో చేస్తా ఉంటారు. అంటే ఎక్కడెక్కడైతే ఎట్టెట్లా చేయాలో అట్లా చేస్తా ఉంటారు. దాంతో పాటు ఇంకొకటి ఇప్పుడు ఎస్ఐఆర్ ఇప్పుడు ఏం చేసిందంటే బీహార్‌లో ఎక్కడి నుంచో బంగ్లాదేశ్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇక్కడంతా ఎక్కువ మంది ఉన్నారు అంటే ఇప్పటిదాకా ఎలక్షన్ కమిషన్ 65 లక్షల ఓట్లు తీసేస్తే ఆ 65 లక్షల ఓట్లల్లా అసలు ఏ మనిషి ఎక్కడున్నాడనేది ఎవరికి తెలవదు ఇప్పుడు. అంటే ఎవరు మిస్ అయినరు, ఎవరున్నారనేది ఎవరికి తెలవదు అక్కడ. అంటే మరి అందులో బంగ్లాదేశీయులు ఎవరున్నారా అనేది ఇప్పటిదాకా ప్రూఫ్ లేదు. అంటే మరి ఆ 65 లక్షల ఓట్లు ఎక్కడికెళ్ళిపోయినాయి, ఏమైనాయో తెలవదు. చివరికి 7,42,00,000 ఉంటే అసలు చివరికి అది ఎలక్షన్‌లో ఓటేసేటోళ్ళు చివరికి మళ్ళా అకౌంట్ దగ్గరికి వచ్చేవరకు 7,45,00,000 అయినాయి. అంటే ఏ నంబరు ఎట్ల ప్రకారం మూవ్ అవుతుందో అసలు దీని మీద ప్రాపర్‌గా లేదనమాట. అందుకని ఎస్ఐఆర్‌ను కొంతమంది వ్యతిరేకిస్తున్న మాట వాస్తవం. ఎస్ఐఆర్ జరగాల్సిందే. కానీ ప్రాపర్ పద్ధతులలో జరగాలి. ప్రాపర్ డైరెక్షన్స్‌లో జరగాలి. తర్వాత దానికి ఆధార్ కార్డు మీరు యాక్సెప్ట్ చేయండి అని సుప్రీం కోర్ట్ చెప్తా ఉంటే కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు. ఇక మనం ఏం చెప్తామని చెప్పండి ఇక. సుప్రీం కోర్టుకు ఎందుకు పోతలేరు అని చెప్తా ఉంటే సుప్రీం కోర్ట్ చెప్పింది కదా! ఆధార్ కార్డ్‌ని యాక్సెప్ట్ చేయండి అని. కానీ ఎలక్షన్ కమిషన్ వింటుందా? వింటలేదు మరి. మరి అట్లాంటప్పుడు సుప్రీం కోర్టుకు పోయి ఏం లాభం? వాళ్ళకు చెప్పి ఏం లాభం? వాళ్ళతోటి ఏ విలువ వస్తుందనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనం అంతా కూడా. రైట్? నెక్స్ట్ క్వెషన్. ఇక ఎస్ఐఆర్ మెథడాలజీ మంచిగుంది. ఇంకా ఓవర్సీన్ ఓటర్ వెరిఫికేషన్ ఇవన్నీ మంచిగానే ఉన్నాయి. ఇంకా కోర్ట్ శాంక్షన్ మీన్స్ ఉన్నాయి. ఇంకా రిమూవింగ్ ఇన్ఎలిజిబుల్ నంబర్స్ ఇది కరెక్టే కదా అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇదంతా చెప్తా ఉంటే మరి ఇవన్నీ అయ్యేదుంటే ఇప్పటిదాకా నేను చేసిన క్వశ్చన్స్‌కి ఆన్సర్స్ అయితే నాకు కనిపియలేదు. తర్వాత రాహుల్ గాంధీ బాగా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడు. ఆయనకు అధికార వాంఛ ఎక్కువున్నది. కనుక ఆయనకు అసలు ఇట్లా ఇంపార్టెంట్ రేజ్ అంటే బాగా ఆవేశంలో ఉండి చేస్తా ఉన్న పని ఇది తప్పు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. మిగతా పొలిటికల్ లీడర్స్ కూడా చాలామంది అట్లా చేస్తా ఉన్నారు. ఇది తప్పు. ఇది ఊరికే గాలి మాటలు మాట్లాడొద్దని చెప్పి చెప్పుకుంటూ వచ్చిండ్రు ఆయన. సరే నెక్స్ట్. తర్వాత ఇంకోటేందంటే ఇక్కడ ఎలక్షన్‌లో ఆయన రాహుల్ గాంధీ గారు ఓడిపోవడానికి కారణం ఏందంటే చూడండి ఇక్కడ లాస్ ఈజ్ నాట్ రిజల్ట్ ఆఫ్ స్ట్రాటజీ బట్ కాన్స్పిరసీ. అంటే రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ చేయబట్టి ఓడిపోయినరు. అంతేగాని ఆయన స్ట్రాటజీ తప్పు లేదు అని చెప్పి ఆయన ప్రూవ్ చేసుకుంటలేడు. అది ఆయన చెప్పుకోవడానికి ఇవన్నీ చేస్తా ఉన్నాడని చెప్పి వీళ్ళందరూ లెటర్ రాసిండ్రు. ఇక అందులో ఈ టాపిక్ నేను మాట్లాడితే ఏదో పార్టీ తరఫున మాట్లాడినట్టుంటది. నేను అది మాట్లాడినది. ఓకే. తర్వాత దే డిడ్ నాట్ కోర్ట్ పాపులారిటీ. అయితే సరే కోర్ట్ పాపులారిటీ ఇప్పుడు ఇక్కడ శేషన్ గారు టీఎన్ శేషన్ గారు, గోపాలస్వామి గారు వీళ్ళు కొన్ని మంచి పనులు చేసిండ్రు. వీళ్ళు కోర్టు కంటే కూడా బియాండ్‌గా పనిచేసిండ్రు, మంచిగా చేసిండ్రు అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటూ వచ్చిండ్రు. సరే దాని నుంచి కొంచెం కిందికెళ్దాం ప్రజలారా విచ్ ఈస్ వెరీ కరెక్ట్ వాళ్ళు చెప్పింది. తర్వాత ఇటు చూడండి. నౌ టైమ్ ఈజ్ ఫర్ సివిల్ సొసైటీ అండ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా టు స్టాండ్ ఫర్మ్‌లీ విత్ ది ఎలక్షన్ కమిషన్ నాట్ టు ఫ్లాటరీ బట్ ఔట్ ఆఫ్ కన్విక్షన్. అంటే ఇక్కడ ఏం చెప్తా ఉన్నారంటే ప్రజలందరూ కూడా ఎలక్షన్ కమిషన్‌కి సపోర్ట్‌గా ఉండాలి. అంతేగాని ఇట్లాంటి పనికిమాలిన మాటలకు వద్దు అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇంకొకటేందంటే ఇక్కడ పబ్లిక్ సీరియస్ పాలసీ ఆల్టర్‌నేటివ్స్ మీనింగ్‌ఫుల్ రిఫార్మ్ ఐడియాస్ ఇవ్వు. లేకుంటే నేషనల్ విజన్ అంటే ఏం చెప్తా ఉన్నారంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్‌కి నువ్వు ఏం చేయాలి? రాహుల్ గాంధీ ఏం చేయాలి? అంటే
కొన్ని ఏమన్నా కొత్త కొత్త ఐడియాలు ఇవ్వాలి, ప్రాపర్‌గా ఐడియాలు ఇవ్వాలి. ఇంకేమైనా ఆల్టర్‌నేటివ్స్ ఉంటే దాన్ని చెప్పండి. దాని ప్రకారం చేద్దామంటే, నేను ఒక మాట చెప్తా ఉన్నాను. ఇప్పటిదాకా కూడా మస్తు సార్లు అసలు ఈ ఈవీఎంల మీద మస్తుగా లొల్లులైపోయినాయి. ఇప్పుడు ఈవీఎంల వీవీప్యాట్లు ఉంటాయి. ఈ వీవీప్యాట్లు ఒకటే ఒక విషయం చెప్తా. మనం బటన్ ప్రెస్ చేస్తే వీవీప్యాట్లలో మనం ఎవరికి వేసినామో కనిపిస్తది. ఇప్పుడు పేపర్ బ్యాలెట్ వద్దు అన్నారు. కనుక నేనొకటి ఏం చెప్తా అంటే, ఇప్పుడు ఈవీఎంలు ఉన్నాయి కదా! ఇట్లనే ఉండనియండి. ఇట్లనే ఉంచి మనం ప్రెస్ చేస్తే ఎక్కడైతే మనకు వీవీప్యాట్లు కనిపిస్తేనో కనిపించుడు కాదు. దాంట్లో నుంచి స్లిప్ వచ్చిన తర్వాత ఆ స్లిప్‌ని తీసి ఒక బాక్స్‌లో ఎయండి. ఓకే. అది ఒక లెక్క. దాని మీద కూడా మన థంబ్ ఇంప్రెషనో అదో ఇది పెట్టుకొని చూసుకోవాలంటే చూసుకోవచ్చు. లేకుంటే ఏదో ఒకటి చేసుకోవచ్చు దానిపైన. కానీ ఒకటేందంటే ఆ వీవీప్యాట్లల్లా మనం మనం అంటే మనం ఓటేసిన వాళ్ళకు చింపి అందులో వేయగలిగితే దట్ ఈస్ గుడ్ ఎనఫ్. అదెందుకు చేయట్లేదు? మరి ఎలక్షన్ కమిషన్ ఇంత మనం ట్రాన్స్‌పరెంట్‌గా ఉంచుకుందాం అంటే ఇది ఇది చేయొచ్చు కదా! కానీ చేయట్లేదు. రెండోది వీవీప్యాట్లు 5 జాగాలనే ఎందుకు? 5 ఒక్కొక్క ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీలో 5 ప్లేసులనే ఎందుకు? ఓ 100, 200 ఉంటాయి కావచ్చు మొత్తం బూతులు కలిపి. 100, 200 బూతులలో 5 దగ్గరనే ఎందుకండి? పెట్టుండి. మొత్తం 200కి 200 బూతులు పెట్టుండి. ఎందుకు పెడతలేరు? మరి ఈ అడ్వైజ్ రాహుల్ గాంధీ గారు ఇచ్చిర్రు కదా! మరి ఇచ్చినప్పుడు దీన్ని పాటించాలి కదా మరి. పాటించిందా? అంటే పాటించలేదు. అట్లాంటప్పుడు మనం ఎవరికి చెప్పుకుంటున్నాం? ఏం చెప్పుకుంటున్నాం? తర్వాత ఇది ఇక్కడ అయిపోలేదు. ఇప్పుడు వీడియో వీడియో రికార్డింగ్ చేస్తూ ఉంటాం మనం. వీడియో రికార్డింగ్ చేస్తే ఇది ఎలక్షన్‌లో ఓటేసేటప్పుడు అమ్మాయిల్ని చూస్తారు, వాళ్ళ అమ్మల్ని చూస్తారు, వాళ్ళ భార్యల్ని, పిల్లల్ని చూస్తారు అని ఈ ఈ డైలాగులు. ఏమండి మనం రైల్వే స్టేషన్‌లలో పోతా ఉంటాడు కెమెరాలు ఉంటలేవా? ఇంకెక్కడైనా పోతే ఏమైనా ఇక్కడ కెమెరాలు ఉంటలేవా పబ్లిక్ ప్లేసులల్లా? ఈ ఒక్క అక్కడ ఉంటేనే చూస్తేనే వాళ్ళు ఏదో చూసి దాన్ని చేస్తా ఉంటారా? అంటే జనాలకు అర్థం కావాల్సిన క్వెషన్ ఏందంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్‌కి ఇట్లాంటి తప్పించుకొని తిరిగే ఆన్సర్లు ఎన్ని రోజులు తిరుగుతారో వాళ్ళకి తెలవాలి. మరి దీన్ని సపోర్ట్ చేస్తున్న ఈ 272 మంది సో కాల్డ్ జడ్జిలు వీళ్ళు. మామూలోళ్ళు కూడా వీళ్ళందరి సంగతి కొద్దిగా కిందికి వచ్చినాక చెప్తా. ఇప్పుడు ఈ 272 మంది వీళ్ళు ఎమినెంట్ పీపుల్ అని చెప్పుకుంటడం వల్ల జడ్జిలున్నారు, ఐఏఎస్, ఐపీఎస్‌లున్నారు, ఇంగా అంటే బ్యూరోక్రాట్స్ ఉన్నారు. ఇంక ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారు. మరి వీళ్ళందరూ ఇది అర్థం కావట్లేదు మీ అందరికీ. ఇంత ట్రాన్స్‌పరెన్సీ లేదు. ఆధార్ కార్డ్‌ని యాక్సెప్ట్ చేస్తలేరు. తర్వాత వీవీప్యాట్లు అన్నీ కౌంట్ చేయాలని దానికి పేపర్ బ్యాలెట్ దానికి కూడా సెపరేట్‌గా పెట్టాలని చెప్పి అట్లాంటియన్నీ మీకు అనిపించట్లేదా? మరి దీనిపైన ఎందుకు మీరు క్వెషన్ చేయట్లేదు? ఎందుకు ఎలక్షన్ కమిషన్ పైన నమ్మకం పోతుంది అని అన్నప్పుడు మీరందరూ బయటకొచ్చి మాట్లాడుతా ఉన్నారు గానీ, మరి ఎలక్షన్ కమిషన్ ఇవెందుకు ఏస్తున్నా అని చెప్పలేదు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మొన్న బీహార్ ఎలక్షన్స్ అయినప్పుడు రూ. 10,000 ఒక్కొక్క అకౌంట్‌కు మహిళల అకౌంట్‌కు అట్లా 1,40,00,000 మందికి అకౌంట్‌లకు పోయినప్పుడు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు అవి వెళ్ళరాదు అని చెప్పి మరి మీలో ఒక్కరన్నా ప్రశ్నించిండ్రా? ప్రశ్నించకుండా లెటర్ రాసి మాత్రం మాట్లాడుకుంటూ వచ్చిండ్రు. అంటే మీరు డెమోక్రసీని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇది మనము ఎవరో కాదు. ఒకటే మాట చెప్తా ఉంటా. దేశం అందరిది. దేశం అందరిదైనప్పుడు దేశంలో ఎప్పుడైనా ప్రగతిని చూడాలే గానీ, ఒకళ్ళు నచ్చినోళ్ళకి బయాస్డ్ డైరెక్షన్స్‌లో తీసుకొని పోతే చరిత్ర మనల్ని ఎట్లా చూస్తదంటే చరిత్ర హీనుల్లాగా చూస్తది. చరిత్ర హీనుల్లాగా చూస్తది. మరి మిమ్మల్ని మీ 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 పిల్లలు గానీ, మీ మనమళ్ళు గానీ, ఇంగా అంటే మీ గ్రాండ్ చిల్డ్రన్ గానీ వాళ్ళందరూ ఎట్లా చూడాలనుకుంటారు మిమ్మల్ని? మీ గ్రేట్ గ్రాండ్ కిడ్స్ వీళ్ళందరూ ఉంటారు కదా! వీళ్ళందరూ రేపొద్దున ఇంకా భావితరాలన్నీ ఉంటాయి కదా! మిమ్మల్ని అందరిని ఎట్లా చూస్తాయి? మరి మా తాతలు, మా తండ్రులకి ఇట్లెందుకు చేసిండ్రు? ఇది తప్పు కదా చేసింది అని ఏనాడన్నా మిమ్మల్ని క్వెషన్ చేసుకునేటట్టు మీరు ఆ స్థానంలో ఉండాలని మీ 272 మంది అనుకుంటుర్రా? ఐ డోంట్ నో. అనుకుంటే మాత్రం మీ ఇష్టం అట్లా. కానీ వాట్ ఐ మీన్ టు టెల్ యూ ఈస్ దిస్ ఈజ్ నాట్ హౌ ఇట్ షుడ్ బి రిటన్. తర్వాత ఇంక కొంచెం కిందకొచ్చి చూపిస్తాను చూడండి ప్రజలారా. ఇప్పుడు వీళ్ళు మంచిగా రాసుకొచ్చిండ్రు. ఇక్కడ ఇగో చూడండి. అదేంది మనకు ఇగో అమెరికాలో ఓకే. ఇమ్మిగ్రేషన్ పాలసీలు అమెరికాలో బాగా స్ట్రిక్ట్‌గా ఉన్నాయి. జనాల్ని డిపోర్ట్ చేస్తా ఉండ్రు, డిటైన్ చేస్తా ఉండ్రు అన్నారు. ఓకే. గుడ్. తర్వాత యునైటెడ్ కింగ్డమ్, అట్లాగే ఆస్ట్రేలియా ఇవన్నీ ఇంగ చైనా, జపాను, ఇగో ఇది చూడండి సౌత్ కొరియా ఇవన్నీ జాగాలలో జర్మనీ, ఫ్రాన్స్, యూరోపియన్ కంట్రీస్‌లలో వీళ్ళందరూ కూడా టైట్‌గా ఉన్నాయి సెక్యూరిటీ ఫోర్సెస్, సెక్యూరిటీ సర్వీసెస్. కానీ మనకు మాత్రం ఇట్లా ఉండొద్దా అంటే మనకు కూడా ఉండాలి. ఉండొద్దని ఎవ్వరు చెప్పలేదిక్కడ. మనకు ఉండాలనే అన్నారు. కానీ ఇప్పుడు ఈ ఎలక్టోరల్ లిస్ట్ ఉన్నది చూసిండ్రా? ఈ ఎలక్టోరల్ లిస్టు అసలు అక్కడ ఏమైతే ఉంటదంటే ఈ సో కాల్డ్ ఈ నేమ్స్ అన్ని కాల్ చేసిన నేమ్స్ ఉన్నాయి కదా! ఈ అన్ని నేమ్స్‌లలో కూడా ఏం చేస్తారంటే ఈ కంట్రీస్‌లో ఈవెన్ దో కొన్ని కంట్రీస్‌లల్ల మనకు అంటే ఎలక్టోరల్ లిస్ట్ ఇవ్వకపోయినా పొలిటికల్ పార్టీస్‌కి మాత్రం యాక్సెస్ ఉంటుంది. పొలిటికల్ పార్టీస్ ఎళ్లి చూసుకోవడానికి వీలవుతుంది. మరి ఇవన్నీ మీరు ఎలక్షన్ కమిషన్‌కి మరి ఈ 272 మంది మరి ఎందుకు చెప్పట్లేదు మీరందరూ? చెప్పాలి కదా! మరి పొలిటికల్ పార్టీస్‌కి యాక్సెస్ ఇస్తే ట్రాన్స్‌పరెన్సీ పెరిగి అసలు ఇంకా మంచి జరుగుతది కదా! తప్పు జరగదని మీరు చెప్పొచ్చు కదా!
మరి ఎందుకు చెప్తలేరు? ఇంతకంటే ముందు ఎక్సెల్ షీట్‌లో ఉంటుండే. తర్వాత పీడీఎఫ్ ఫార్మాట్‌కి వచ్చింది. ఇప్పుడు మెషిన్ రీడబుల్ ఫార్మాటే లేకుండా చేసేసిండ్రు లిస్ట్‌ను. మరి ఇది ఎక్కడికెళ్ళి కరెక్ట్ అని మీకు ప్రశ్నించడానికి మీకు వస్తలేదా? అంటే ఇప్పుడు దీనివల్ల మీరు బయాస్డ్‌గా లెటర్ రాసిననల్లా మిమ్మల్ని ఎట్లా అనాలి? ఇక్కడే అయిపోలేదు ప్రజలారా, ఇంకా చాలామంది ఉన్నారు. చాలా రాసుకొచ్చిండ్రు. కొన్నే ఉంది గానీ ఇగో ఇక్కడ చూద్దాం. ఇదేంటంటే శాంక్టిటీ ఉండాలి. మనం ఏమన్నా పని చేస్తే అంటే ఇప్పుడు ఎలక్టోరల్ రోల్స్‌కి కొంత శాంక్టిటీ ఉండాలి. ఇది నేషనల్ పాలిసీ. ఇది మంచిగా ఉండాలని చెప్పి ఇంకోటి రాసుకొచ్చిండ్రు. తర్వాత ఎలక్షన్ కమిషను మంచిగానే ఉంది. ఇప్పుడు ట్రాన్స్‌పరెన్సీ మంచిగుంది. ఇవంతా కంప్లీట్ డేటా అని చెప్పి వీళ్ళు రాసుకుంటూ వచ్చిండ్రు. సరే ఇదంతా ఇక్కడ పక్కన పెట్టేద్దాం. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ అనేటివి ఎప్పుడైనా కూడా ఒక అంటే పంచింగ్ బ్యాగ్ కాదు, బాక్సింగ్‌లో పంచింగ్ బ్యాగ్ ఉంటది. పంచింగ్ బ్యాగులు కావు. మీరు ఎట్లా అంటే అట్లా మాట్లాడకూడదని చెప్పి రాసుకుంటూ వచ్చారు. ఆల్ రైట్, అవి పంచింగ్ బ్యాగ్స్ కావు. కానీ వీటి సాంక్టిటీ ఎంత? ఇవాళ ఇప్పుడు చూడండి 20th రోజున అంటే 20th రోజున గనక మనం చూస్తే జ్యుడిషియరీ ఏం చెప్పింది అంటే జ్యుడిషియరీ గవర్నర్‌కు అదేంది ఇప్పుడు బిల్స్ ఉంటాయి కదా! ప్రెసిడెంట్ గవర్నర్‌కు బిల్స్ పంపిస్తారు కదా! స్టేట్ అసెంబ్లీ, పార్లమెంట్ ఇవన్నీ పంపిస్తే టైమ్ లిమిట్ ఏమి ఉండాల్సిన అవసరం లేదు. దాంట్లో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. కస్టోడియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ కోర్ట్. మరి అట్లా కస్టోడియన్ లాగా ఉన్నవాళ్ళు నేను అందులో వేలు పెట్టలేను అని అంటే ఇంకెవరి దగ్గరికి పోవడది? అంటే ఒక ఇండిపెండెంట్ బాడీని మిమ్మల్ని మీరే డిమోరలైజ్ చేసుకొని, మిమ్మల్ని మీరే డిమాలిష్ చేసుకుంటే మిమ్మల్ని ఎట్లా నమ్ముతుంది ప్రభుత్వం? ప్రజలు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు? అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఇక్కడ ఇండిపెండెంట్ బాడీస్ అనేటివి ఇండిపెండెంట్‌గా పనిచేస్తలేవు. ఎలక్షన్ కమిషన్‌లా ఇప్పుడు తొత్తుల్లాగా తయారైపోయింది అక్కడ. ఎందుకంటే ఇద్దరు, ఒక కేంద్ర మంత్రి, తర్వాత ప్రధానమంత్రి. ఓకే. వాళ్ళిద్దరు ఒక సైడు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఒక సైడ్. ఇంక దానివల్ల లాభం ఏం జరుగుతది? తర్వాత ఇప్పుడు కోర్టులు నేను జోక్యం చేసుకోలేను, గవర్నర్ దగ్గర ప్రెసిడెంట్ బిల్స్ పైన నేను జోక్యం చేసుకోలేను అంటే ఇక ఎవరు జోక్యం చేసుకుంటారు మరిగా? ఇప్పుడు పార్లమెంటు వీళ్ళు ఎవరో ఒకరు పంపించారు. దాంట్లో ఎవరో ఒకరు జోక్యం చేసుకోవాలి కదా! మరి వేర్ ఈస్ ద థర్డ్ బాడీ? వేర్ ఈస్ ద థర్డ్ ఇండిపెండెంట్ బాడీ టు ఓవర్‌లుక్ దోస్ థింగ్స్? లేదా? ఇక అంతేనా? అదక్కడ డెడ్ లాకా? అంటే ఎవరైనా చేయవచ్చా అట్లా? సో, ఇది ఇక్కడ అయిపోయింది. ఇంకా అక్కడే అయిపోలేదు. కొన్ని చూపిస్తాను చూడండి ప్రజలారా. ఐ హావ్ రిటన్ క్వైట్ ఎ ఫ్యూ థింగ్స్ అబౌట్ దిస్. ఇప్పుడు కొన్ని రాసుకుంటూ వచ్చినాయి ఇక్కడ. ఇక్కడ ఏమైందంటే ఇగో ఇది లిస్ట్ ఒకటి చూపిస్తాను చూడండి. ఆదర్శ్ కుమార్ గోయల్. ఇప్పుడు ఆదర్శ్ కుమార్ గోయల్ గారు ఎవరంటే ఫార్మర్ సుప్రీం కోర్ట్ జడ్జ్. ఇప్పుడు ప్రస్తుతానికి చైర్మన్ ఫర్ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్. దీనికి ఆయన ఇప్పుడు దీంట్లో పొజిషన్ తీసుకున్నారనమాట. ఆయన ఈజ్ చైర్మన్. ఈ చైర్మన్ పొజిషన్ ఎవరు ఇచ్చిండ్రు అంటే కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడున్న ప్రభుత్వం ఏంది అంటే ఇక మీ అందరికీ తెలుసాం కదా, ఇది బీజేపీ ప్రభుత్వం అనమాట. ఈ ప్రభుత్వంలో ఈయన మెంబరు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అది కోయిన్సిడెన్స్ ఏందో తెలియదు. ఇప్పుడు ఈయన కొడుకు గోయల్ కొడుకు గోయల్ కొడుకు ఇంకో గోయల్, జూనియర్ గోయల్ ఉంటాడు కదా, ఈయన జూనియర్ గోయల్ ఇప్పుడు ఏంటంటే అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఫర్ హర్యానా. అది నిన్న లెటర్ రాసిన తర్వాత తెల్లారి అయిందనమాట. అంటే ఇది కోయిన్సిడెన్సా మరి నిజమా ఇంకేమైందో తెలియదు. రేపు పొద్దున కూడా డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి ఎంటర్ అవుతాడో ఏమో మనకి తెలియదు ఆ స్టోరీ. ఇట్లా ఇక డింగ్రా ఈయనని చూస్తూ ఉంటే ఈయన చాలా సందర్భాల్లో అసలు అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్కి దగ్గరగా ఉన్నారనే ఉంది. ఇంకా అన్నిటికంటే ఇంకొకటి కింద చూపిస్తాను చూడండి లెటర్లల్లా. ఇగో ఇక్కడ చూపిస్తాను ఒక్క నిమిషం. ఇంకో ఈ లక్ష్మీపూరి గారు. ఓకే. ఈ లక్ష్మీపూరి ఎవరు అని అంటే ఈయన పూరి గారు ఉన్నారు కదా, కేంద్ర మంత్రి పూరి వాళ్ళ వైఫ్ ఈమె. ఓకే. ఇట్లా చాలామందిని చూసుకుంటే ఇందులో ఉన్న వాళ్ళకి చాలామంది ఇంతకంటే ముందు ఓపెన్గా ఆర్ఎస్ఎస్ బీజేపీకి బలంగా సపోర్ట్ చేసిన వ్యక్తులు ఉన్నారు ఇందులో. మరి ఇంకా ఇట్లయితే ఎట్లా మనం అంటే ఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఎన్నిక నుంచి ఆడిస్తున్న నాటకం అనుకోవాలా, ఇది ఏమనుకోవాలనేది నాకు తెలియదు. ఇక మీరు అందరు తెలుసుకోండి అదేందో. ఇక్కడే అయిపోలేదు ప్రజలారా. ఐ విల్ షో యూ ఫ్యూ మోర్ థింగ్స్. ఓకే. ఇక్కడ చూపిస్తాను. ఇది ఇట్లా చాలామంది ఉన్నారు, ఇంట్లో వెటరన్స్ ఉన్నారు. ఇంకో వెటరన్స్లలో అసలు ఇంకొక స్టోరీ చూపిస్తాను మీకు. ఓ వెటరన్ ఉంటాడు, ఆయన పేరు ఇప్పుడు గుర్తులేదు, ఇది చూపిస్తాను చూడండి, రాసుకొచ్చిన అదంతా కూడాను. ఈయన ఏం చెప్తానంటే ఇందులో జవహర్ సీర్కర్ అని ఈయన ఒకప్పుడు బ్యూరోక్రాట్, ఇప్పుడు ఈయన రాజ్యసభ మెంబర్ అనమాట. దేనికి అంటే బెంగాల్లో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ నుంచి. ఓకే. ఆయన ఏం చెప్తున్నారంటే
వీళ్ళందరినీ మీరందరూ అసలు ఓటు వేసి చెప్తారా? నేనేమి బీజేపీ నుంచి ఏం ఫేవర్స్ తీసుకోకుండా మాట్లాడినా అని చెప్పి చెప్పగలరా అని చెప్పి ఆయన ఒకటి అడుగుతా ఉన్నాడు. తర్వాత ఇంకా కొంతమంది క్వశ్చన్స్ ఏం పోస్ట్ చేస్తారో చూద్దాం. ఇగో ఇదే సేమ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు మరి మీరెందుకు ఇందులో క్వశ్చన్ చేయలేదని చెప్పి ఇట్లా రాసుకొచ్చండి జనాలు. తర్వాత ఇంకొన్ని చూసుకుందాం. ఇదిగో ఇక్కడ అదే ఇక్కడ జస్టిస్ ఆదర్శ్ కుమార్ ఉన్నారు కదా, ఇందాక నేను చెప్పినట్టే వాళ్ళ కొడుకు ఆయనకు గ్రీన్ ట్రైబ్యునల్ ఇచ్చిండ్రు. ఇక ఇప్పుడు వాళ్ళ కొడుకేమో అడిషనల్ అటార్నీ జనరల్ ఇచ్చిండ్రు. అది తర్వాత కొన్ని చెప్పుకొస్తాను చూడండి ప్రజలారా. అయితే దీనికి ఇంకొకటి ఏంటంటే ఇవాళ ఈ 272 మంది ఓట్ చోరీ అయింది అని రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ మేము మొత్తుకుంటుండు కదా అని ఈయన మీద లెటర్ రాశారు కదా. ఇప్పుడు ఏమవుతుందంటే పంజాబ్లో 26 లక్షల మంది సంతకాలు పెట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపిస్తుండ్రు. ఎందుకు ఇది ఇట్లనే జరుగుతుంది, ఇది ఓట్ చోరీ జరుగుతున్నాయి, ఇవి తప్పు అని చెప్పి వాళ్ళందరూ కలిసి వాళ్ళ లెటర్ రాసి పంపిస్తున్నారు అనమాట. తర్వాత ఇంకొంచెం కిందకి వచ్చి చూపిస్తారు చూడండి ప్రజలారా. ఇది ఒకటే ఉంది. తర్వాత అయితే చూడండి ఇక్కడ 26 లక్షల మంది పంజాబ్ నుంచి వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతుండ్రు, ఎలక్షన్ కమిషన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఇది కూడా నెక్స్ట్ ఇది కూడా అంతే. అయితే ఇంకో నెటిజన్ ఏం రాసుకొచ్చిందంటే 26 లక్షలు కాదు 50 కోట్ల మంది సంతకాలు పెట్టాలి అప్పుడైతే కానీ తెలుస్తుంది అని చెప్పి ఇంకో తను రాసుకుంటూ వచ్చిండు. సరే ఇది అయింది. తర్వాత ఐ థింక్ ఇంకొకటి ఉంది ప్రజల షో దాట్ ఇగో ఇక్కడ ఇంకో కొన్ని క్వశ్చన్స్ రాసుకొచ్చిన. లక్ష్మీపూరి గారి గురించి ఇంతకంటే ముందే చెప్పినాను నేను. ఓకే, నంబర్ 27. తర్వాత అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇది చూడండి, ఈ 272 మంది ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? ఒక మనిషికి 6 ఎపిక్ నంబర్లు అంటే ఓటర్ ఐడి నంబర్లు 6 ఉంటే కూడా మరి వీళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అని ఇంకా వీళ్ళెవరో అడుగుతూ ఉన్నారు. తర్వాత ఇగో ఇంకొకటి ఇక్కడ చూడండి, నిర్మల్ శ్రీవాస్తవ్ అని ఈయన ఒక నెటిజన్ ఏమడుతుందంటే ఇప్పుడు 2024 ఎలక్షన్స్ ఈ డేటా ఉంటుంది కదా, మొత్తం సీసీ ఫుటేజ్ ఇప్పుడు క్వాష్ చేసేస్తున్నారు డిస్ట్రిక్ట్ ఎలక్టరల్ ఆఫీసర్స్ దగ్గర నుంచి. ఇంత అర్జెంటుగా పడి చేయాల్సిన పని ఏముంది? ఇక ఇంకొక సోదరుడు రాసుకొచ్చింది ఇక్కడ ఏమంటుండంటే ఎలక్షన్ కమిషన్ సెలక్షన్ కమిటీ రూల్ మారింది. నేను మీకు ఆల్రెడీ చెప్పినాను కదా, ప్రైమ్ మినిస్టరు, లీడర్ ఆఫ్ అపోజిషన్, తర్వాత ఒక సెంట్రల్ మినిస్టర్, వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తూ ఉన్నారు. తర్వాత ఇదిగో ఇప్పుడు వీళ్ళపైన నేను ఆల్రెడీ మీకు చెప్పినాను ఎఫ్ఐఆర్ చేసుడు లేదు ఆయన పైన. తర్వాత ఎస్ఐఆర్ అనేది 30 రోజులలో ఎందుకు చేయాలి? ఇంతకంటే ముందు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుండే, కానీ మరి 2-3 ఏళ్ళు ఎందుకు 30 రోజులనే మొత్తం చేయాలి? ఇంతకంటే ముందు ఇక బీహార్లో 60-70 లక్షల ఓట్లు పోయినాయి, మరి వీటి సంగతి ఏంది ప్రాపర్గా అని ఇంకా అట్లా కొన్ని క్వశ్చన్స్ చేస్తూ ఉన్నారు. ఎస్ఐఆర్ అనేది ఎందుకు కొన్ని రాష్ట్రాలనే చేస్తూ ఉంటారు, ఇంకా చాలా రాష్ట్రాలనే కదా, మరి అవన్నిట్లలో చేయాలి కదా, ఎందుకు కొన్ని చోట్లనే చేస్తుంటారు? ఇది ఇంకోటి నిర్మల్ కౌర్, ఓకే, ఫార్మర్ డీజీపీ ఫర్ జార్ఖండ్. ఈయన ఒక ఇప్పుడు బీజేపీ మెంబరు, ఈ సంతకాలు పెట్టిన వాళ్ళ ఆయన కూడా ఒకటి. ఓకే, తర్వాత చూడండి ఇగో ఈయన ఒకటి కోర్ట్ మార్షల్ చేసిండు, లెఫ్టినెంట్ జనరల్ రత్. ఓకే, ఈయనను సుక్నా ల్యాండ్ స్కామ్లో ఈయన ఏదో ఇరుక్కుంటే ఇప్పుడు కోర్ట్ మార్షల్ చేస్తే ఇప్పుడు ఇది మొత్తం క్లియర్ చేసేసారు. క్లియర్ చేసిన తర్వాత ఈయన సంతకాలు పెట్టాడు. ఇక ఈయన ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎట్లయిండు, మరి భూములన్నీ ఎట్లా ఎత్తుకపోయిండో ఇక ఆయనకు తెలియాలి. ఇంకెవరో తిడతా ఉంటారు, బీజేపీ వాళ్ళు ఇట్లా అని చెప్పి తిడతా ఉంటారు. తిట్టడం కాదు ఇక్కడ ఆన్సర్, మనం కొన్ని క్వశ్చన్స్ పోస్ట్ చేస్తే సరిపోతుంది. అస్మా ఖాన్ అని ఇగో ఒక నెటిజన్ ఈమె వాడుతుందంటే ఇందులో ఎంతమంది ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఉన్నారో ఈ లెక్క చూస్తేనే తెలిసిపోద్ది. అంటే ఈ లిస్ట్ మొత్తంలో ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, మైనారిటీలు ఎంతమంది, ఈ ఒక్క లిస్టు చూస్తే మొత్తం తెలిసిపోద్ది. ఇందులో ఎవ్వరు లేరని చెప్పి చెప్పుకుంటూ వస్తుంది. మరి ఇందులో ఎంతమందిలో ఏం లేరో నాకు తెలియదు, కానీ వాట్ షీ సేయింగ్ ఈజ్ ఇందులో వీళ్ళున్న మైనారిటీ వీళ్ళ నెంబర్ చాలా చిన్నగానే ఉంటుంది ఉన్నా కూడా అని చెప్పి ఆమె కొంత చెప్పుకుంటూ వస్తూ ఉంది. సో క్వశ్చనబుల్ టాపిక్ ఉంది అక్కడ అది. తర్వాత ఇవి నేను రాసుకొచ్చాను. సో దీంతో ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తూ ఉన్నాను ప్రజలారా. సో వాట్ ఐ మీన్ టు టెల్ యూస్ 272 మంది వీళ్ళందరూ ఐఏఎస్ ఐపీఎస్ జడ్జిలు వీళ్ళందరూ ఉన్నారు చూసిండ్రా. వీళ్ళందరూ ఫస్ట్ చేయాల్సిన క్వశ్చన్ ఏంటంటే
ట్రాన్స్పరెన్సీ పెంచండి. అంటే అసలు ఎలక్షన్ కమిషన్‌లో అసలు నిబద్ధత పెంచండి, నీతిని పెంచండి, ఇంకా అందరిని ప్రాపర్‌గా చేయించండి, దాన్ని అసలు సిస్టమ్స్ ఇంకా రివ్యూ చేయండి దాన్ని అని చెప్పి ఫస్ట్ వీళ్ళు చేయాల్సిన క్వెషన్. అది చేయకుండా మిగతా అన్నీ చేసుకుంటూ వచ్చిర్రు. నేను మాత్రం దీన్ని ఖండిస్తూ ఉన్నాను ఈ లెటర్ని. ఎందుకంటే మనం ఖండించాల్సింది రాహుల్ గాంధీ గారి టాపిక్ని కాదు, ఓడ్చరి టాపిక్ని కాదు. ఓడ్చరి అవుతున్న దానికి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తలేరు అని చెప్పి మనం ఎలక్షన్ కమిషన్ అడగాలి. దిస్ ఇస్ వేర్ ఐ స్టాప్ దిస్ వీడియో. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.